రానున్న బడ్జెట్ సమావేశాల్లో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,000 కోట్లు కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు డిమాండ్ చేశారు. కనిగిరి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో మాట్లాడారు. పీసీపల్లి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని, కనిగిరి ప్రాంత రిజర్వాయర్లను వెలిగొండ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని కోరారు. ఆసిం జీపీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు దాని కలలుగానే మిగిలిపోయినాయి. అయితే ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నికల్లో మాటలు ఇస్తున్నారు. ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి, మేము నీళ్ళు ఇస్తామని. కానీ అది ఎన్నికల్లో వాగ్దానాలు అవి మిగిలిపోయినాయి కానీ పని పూర్తి కావట్లేదు. అందుకనే భారత కమ్యూనిస్టు పార్టీ మన ప్రకాశం ప్రాంతంలో సస్యశ్యామలుగా నీళ్లు ఉండాలంటే పూల సుబ్బయ్య వెలుగోడు ప్రాజెక్టుకు రేపు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్లో తప్పనిసరిగా 2,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో నీళ్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా మన కనిగిరి ప్రాంతంలో, ఎందుకంటే కనిగిరి ప్రాంతంలో నాయకులే ఈ వెలుగోడు కోసం నీళ్ళు ఈ ప్రాంతానికి కావాలని పోరాటం చేసిన ఆనాడు గుజ్జుల ఎల్లమందారెడ్డి గారు, పూల సుబ్బయ్య గారు, గురుస్వామిరెడ్డి గారు, రకరకాల నాయకులు ఈ ప్రాంతంలో సుదీర్ఘమైన పోరాటాలు చేశారు. అయితే మన కర్మకాలు ఏంటంటే మన ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో నీళ్లు పోతూ ఎచ్చంపాడు, అలాగే వెలిగండ్ల, అలాగే పామూరు, అలాగే ఉదయగిరట వెళ్ళిపోతుంది. ఇది బెదిరెడ్డిపల్లి రిజర్వాయర్, అక్కడ ఒక ట్యాంక్ పెట్టేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన ప్రాంతంలో దానివల్ల ఎక్కడ నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. అందుకనే మన కమ్యూనిస్ట్ పార్టీగా మనం కోరుతున్నాం, మన ప్రాంతంలో ఉన్న పెద్ద రిజర్వాయర్లు అంటే పొనుగూడు చెరువు ఉంది ఈ ప్రాంతంలో, ఈ పొనుగూడు చెరువుని అనుసంధానం చేయాలని, అలాగే మోపాడు చెరువుని అనుసంధానం చేయాలని, అలాగే పీసీపల్లకు నీరు అందించడానికి అక్కడున్న పాలేరు రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వాలని, అలాగే ఇక్కడున్న గురాజుపేట, కృష్ణాపురం ఆ ప్రాంతంలో కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి, ఈ నీళ్లను మన ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా దృష్టి సారించాలని మేము కోరుతూ రేపు 17వ తారీఖున అన్ని ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం డివిజన్, అలాగే కనిగిరిపేట డివిజన్లో కూడా ఆర్టీఓ ఆఫీసుల ముందు మేము ధర్నాలు చేస్తున్నాం. రేపు జరగబోయే ధర్నాలకు మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇది ప్రజా సమస్య కాబట్టి, నీటి సమస్య కాబట్టి, ఈ సమస్య ఎంతో అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు సోమవారం 17వ తారీఖున జరిగే ఆర్టీఓ ఆఫీస్ జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.